పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఒక మహాయోగ పుంగవుడు ఈ భూమి మీద ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఎన్నో అద్భుతాలు ఈ భూమి మీద చేసినటువంటి మహా ఋషి పుంగవుడు, పైలట్ బాబాగా పేరుగాంచిన ఆ మహాశక్తి ఈరోజు తమ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టారు. ఆయన ఎంత యోగ సాధకులో హిమాలయ రహస్యాలు అన్నటువంటి పుస్తకం చదివితే మనకు అర్థమవుతుంది ఎంత గొప్ప మాస్టరో ఈ భూమి మీద. పత్రి సార్కి ఎంతో ఇష్టమైన సాధకులు ఆయన మాస్టర్స్. ఈరోజు మనమందరం ఆయనకు మన ధ్యాన నివాళులు అర్పిద్దాం. ఈ భూమండలం మీద గ్రాండెస్ట్ మాస్టర్ పైలట్ బాబాజీ. ప్రతి వ్యక్తి, ప్రతి సాధకుడు, ప్రతి సత్యాన్వేషి ఆయన బయోగ్రఫీ తప్పకుండా చదవాలి. జల సమాధి, భూ సమాధి, వాయు సమాధి, ఈ సమాధి స్థితులలో ఆరితేరిన మహాశక్తి పైలట్ బాబాజీ. యోగ శాస్త్రాన్ని, ధ్యాన శాస్త్రాన్ని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ప్రపంచానికి అద్భుతంగా శాస్త్రీయబద్ధంగా తెలియజేసినటువంటి మహాయోగ పుంగవులు పైలట్ బాబాజీ. ఆయన పుస్తకం చదివినప్పుడు, ఆయన చెప్పిన అనుభవాలను చదువుతున్నప్పుడు ఏ అనుభవము అది నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఏ దేవుళ్ళనైతే మనం ఇంట్లో పటాలుగా పెట్టుకొని మనం పూజిస్తూ ఉంటామో డైరెక్ట్గా కమ్యూనికేట్ చేసేటువంటి యోగ పుంగవులు పైలట్ బాబాజీ. బుద్ధుడితో ఆయన సంభాషణలు, కృష్ణుడితో ఆయన సంభాషణలు, ఇవన్నీ నా లాజిక్ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే మనం దేవుళ్ళతో ఎలా మాట్లాడతాం? ఈ లాజిక్కు తెలియనిది ఎంతో ఉంది, ఎంతో జ్ఞానం. సాధన ద్వారా మనం వాటన్నింటినీ పొందవచ్చునని పైలట్ బాబాజీ ఆయన చేసి చూపించారు. ఆయన యొక్క శక్తి మనకు అర్థం కావాలంటే ఆయన చేసిన సాధనలో అట్లీస్ట్ ఒక 1% మనం సాధన చేస్తే ఆయన యొక్క శక్తి మనకు అర్థమవుతుంది. ఎన్నో పుస్తకాలు చదివిన నేను, ఎన్నో అనుభవాలు విన్న నేను, ఆయన అనుభవాలను నేను చదువుతున్నప్పుడు ఈయన నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా, అనుభవాలు ఇలాగా కూడా ఉంటాయా, ప్రతిదీ సందేహమే చదువుతున్నంతసేపు. ఇతర లోకాల గురించి ఆయన ఎంత అద్భుతంగా చెప్పారో. మరణం తర్వాత ఇంకేమీ లేదు అని మాట్లాడే వ్యక్తులకు మరణం తర్వాత జీవం ఉంది, మరణం తర్వాత ఆత్మ చేసే ప్రయాణాన్ని ఎంత అద్భుతంగా వివరించారో ఆయన. ఎన్ని లోకాల గురించి తెలియజేశారో, ఏ ఏ లోకాలలో ఏ విధంగా ఉంటుందో ఎంత అద్భుతంగా తెలియజేశారో ఆయన. ఈ భూమి మన కళ్ళకి ఎలా కనబడుతోందో మన దివ్య చక్షువుతో, మన యొక్క త్రినేత్రంతో, మన యొక్క ఆస్ట్రల్ బాడీతో ఆ యొక్క సూక్ష్మ లోకాలను దర్శించవచ్చు, ఆ యొక్క లోకాలను మనం చూడవచ్చు అన్నటువంటిది ఆయన యొక్క స్వీయ అనుభవాన్ని ఆయన పుస్తక రూపంలో అందించారు. ఎన్నో వీడియోలలో కూడా తెలియజేశారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ప్రతి గురువు నుంచి ధ్యానం నేర్చుకుంటుంది, ప్రతి గురువు నుంచి జ్ఞానాన్ని నేర్చుకుంటుంది. అదే ఈ మూమెంట్ యొక్క గొప్పతనం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రతి గురువు నుంచి నేర్చుకోవాలని చెప్పారు. కాబట్టే మనం పైలట్ బాబాను, ఆయన యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మనకు సాధ్యమైంది. ఎంతటి యోగ సాధన, ఎంతటి రీసెర్చ్ స్పిరిచువల్ సైన్స్లో ఆయన చేశారో మాటల్లో చెప్పలేం. స్పిరిచువల్ సైన్స్ యొక్క ఇంపార్టెన్స్ని ఈ భూమండలానికి రీసెర్చ్ ఓరియంటెడ్గా శాస్త్రీయబద్ధంగా తెలియజేశారు పైలట్ బాబాజీ. ఆయన గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆయన ఒక పైలట్గా వర్క్ చేసేటప్పుడు ఒకానొక సమయంలో ఆ ఫ్లైట్ క్రాష్ అయిపోతే ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన ప్రాణాలను బ్రతికించింది సాక్షాత్తు మహావతార్ బాబాజీ. ఆయన యొక్క జీవితం మనం చదివినప్పుడు మనకి ఎన్నో విషయాలు అర్థమవుతాయి. ఒక సాధకుడు ఎన్ని
ఎదుర్కోవాలో మనకు బాగా తెలుస్తుంది. మాయ అన్నది ఎంత విశ్వరూపం చూపిస్తుందో ఒక సాధకుడి మీద ఆ పుస్తకం చదివినప్పుడు అర్థమవుతుంది. మనమందరం మహావతార్ బాబాజీ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఒక యోగి ఆత్మకథ అన్న పుస్తకంలో మహావతార్ బాబాజీ గురించి తెలుసుకుంటాం. మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని పేరు పెట్టుకుంటాం. కానీ డైరెక్ట్ మహావతార్ బాబాజీతో మాట్లాడే వ్యక్తి పైలట్ బాబాజీ. ఆయనను చనిపోకుండా కాపాడిన వ్యక్తి మహావతార్ బాబాజీ. తన పర్పస్ ఆఫ్ లైఫ్ని తెలుసుకొని దేనికోసం ఈ భూమి మీద పుట్టాడో ఆ పనిని 100కి 100 రూపాయలు చేసి ఈరోజు తన దేహాన్ని విడిచిపెట్టారు. మహాసాధకుడు పైలట్ బాబా హిమాలయాలలోని పిండారి గుహలలో అనేక సంవత్సరాలు సాధన చేసినటువంటి యోగ పుంగవులు. ఆయన ఒకసారి కళ్ళు మూసుకొని నెలలు సంవత్సరాల పాటు సాధన చేసిన మహా వ్యక్తి. ఎంత యోగ శక్తి, ఎంత యోగ సాధన! భారతదేశం యొక్క ఖ్యాతిని, భారతదేశం యొక్క యోగ శాస్త్రాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన మహాగురువు పైలట్ బాబాజీ. ఒక సాధకుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఆయన పుస్తకంలో సవివరంగా తెలియజేశారు. మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన ధ్యానంలో ఏ అనుభవాలను మనం పొందుతూ ఉంటాం, మన సాధనను ముందుకు ఎలా కొనసాగించాలి, మాయ ఎప్పటికప్పుడు మనకు ఎటువంటి పరీక్షలు పెడుతుంటుంది, మాయ అనేది ఏ వైపు నుంచి మనల్ని కమ్ముతుంది, మాయ అన్నది మన సాధనకు మనల్ని ఎలా దూరం చేస్తుంది, ఆ మాయ మనల్ని పట్టుకున్నప్పుడు మన పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆ మాయను ఎప్పటికప్పుడు అర్థం చేసుకొని ఆ మాయ నుంచి మనం ఎలా బయటపడాలి, సాధనలో వచ్చే అడ్డంకులు ఏంటి, ఒక సాధకుడికి ఎటువంటి కఠిన పరీక్షలు ఉంటాయి, ప్రతి విషయాన్ని ఆయన పొందుపరచడం జరిగింది హిమాలయ రహస్యాలు. పైలట్ బాబాజీ పుస్తకం గనక మనం చదవకపోతే ఎంత మిస్ అవుతామో మనం చెప్పనలవి కాదు. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని వడపోసి దాని ఎస్సెన్స్ను అందించిన పుస్తకం అది. పిరమిడ్ వ్యాలీలో గ్లోబల్ కాంగ్రెస్ స్పిరిచువల్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఆ కార్యక్రమాన్ని నేను పూర్తి చేసుకొని హైదరాబాద్కు వస్తున్న తరుణంలో నా ఫ్రెండ్ వెంకట్ అనంతపూర్లో ఉంటారు. నాకు ఆయన ఈ పుస్తకాన్ని ఇవ్వడం జరిగింది. ఆనంద్, ఈ పుస్తకం చదువు చాలా బాగుంది అని. ఆ పుస్తకాన్ని నేను చదువుతున్నప్పుడు ఆయన చెప్పిన ఏ ఒక్క విషయాన్ని నేను నమ్మలేకపోయాను. అంటే ఆ పుస్తకం నిండా ఎన్ని అనుభవాలు ఉంటాయో ఒకసారి అర్థం చేసుకోండి. మేడం బ్లవర్స్కి పుస్తకాలు చదివాను, లిండా గుడ్మ్యాన్ పుస్తకాలు చదివాను, ఓషో పుస్తకాలు చదివాను, రాంపా పుస్తకాలు చదివాను, ఎందరో మాస్టర్స్, డాన్ జువాన్, కార్లోస్ కాస్టనెడా, చువాంగ్సు, పత్రిసర్, వీరబ్రహ్మేంద్ర స్వామి, యోగ వేమన, చెప్పుకుంటూ పోతే ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, డాక్టర్ బ్రయాన్ వీస్, దీపక్ చోప్రా, ఎక్కార్ట్ టోలే, ఎన్నో పుస్తకాలు చదివాను నేను. కానీ ఆయన పుస్తకం చదివినప్పుడు ఆ అనుభవాలను నేనే నమ్మలేకపోయాను. అంటే ఆయన రాసిన అనుభవాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవాలి. ఇదంతా నిజమేనా? ఆ పుస్తకం చదువుతున్నంతసేపు క్వశ్చన్ మార్క్సే. ఇదంతా నిజమేనా? క్వశ్చన్ మార్క్. ఇదంతా నిజమేనా? క్వశ్చన్ మార్క్. పైలట్ బాబాజీ వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు ఓ మై గాడ్, నేను చదివినదంతా నిజమే అన్నది నిర్ధారణ అయినప్పుడు నా శరీరంలో ప్రతి కణం గూస్ బంప్స్ అంటాం కదా మనం, దానికి పరాకాష్ఠలో ఆ అనుభూతి. ఒకరోజు సాయంత్రం 5 గంటలకు ఆయన పుస్తకం చదవడం అయిపోయింది. ఇటువంటి మహాగురువు, ఇటువంటి యోగ పుంగవులు ఈయన ఇంకా ఉన్నారా, బ్రతికే ఉన్నారా అని వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళ పిఏ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే ఆయన హిమాలయాలలో ఉన్నారు, అంటే హరిద్వార్లో ఉన్నారని చెప్పారు. అదే రోజు రాత్రి 9 గంటలకు ట్రైన్ ఎక్కేసి ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్ళి పైలట్ బాబాజీ దగ్గర వారం రోజులు ఉండడం జరిగింది. ఆయనతో సమయాన్ని స్పెండ్ చేసినప్పుడు నాకున్న సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. ఆయన యొక్క ఆరాలో ఉన్నప్పుడు ఎంత అనుభూతిని, ఎంత ఆనందాన్ని పొందానో మాటల్లో చెప్పలేను. ఆయన యొక్క శక్తి మనం అనుభవిస్తే కానీ తెలియదు. ఆయన యొక్క ప్రజెన్స్ అది ఎంత ఆనందాన్ని ఇచ్చిందో, యోగ శక్తినిచ్చిందో, నేను పొందిన అనుభూతిని నేను మాటల్లో వ్యక్తపరచడానికి లేనటువంటి ఆనందాన్ని, ఆ బ్రహ్మానందాన్ని పొందాను నేను. ఆయన దగ్గర ఎన్నో ప్రశ్నలు అడిగి ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను నేను. మనం ఒక ఎదుటి వ్యక్తితో ఎలాగైతే మాట్లాడతామో సాక్షాత్తు ఆ మహావతార్ బాబాజీతో డైరెక్ట్గా సంభాషించేటువంటి మహా యోగి పైలట్ బాబాజీ. ఆయన శరీరంలో ఉన్నాడే గాని ఈ శరీరానికి అతీతంగా ఎప్పుడూ జీవించేవారు. ఆయన ఇక్కడ ఉంటారు, అట్ ఎ టైం పైలోకాలలో కూడా ఉంటారు. ఆయన యొక్క శక్తి మాటల్లో వర్ణనాతీతం. ఆయన ఎంత జ్ఞానాన్ని పంచారో లెక్కలేదు. ఆ వారం రోజులు ఆయనతో సమయాన్ని నేను ఆయనతో స్పెండ్ చేయడం అన్నది నా జన్మ జన్మల మహద్భాగ్యం. అది
ఈ సందర్భంగా ఆయనకి ఎప్పుడూ నేను రుణపడే ఉంటాను. 2015 సంవత్సరంలో వెళ్ళాను ఆయన దగ్గరికి. నన్ను బేటా అని పిలిచేవారు. నేను అడిగాను ఆయన ఒక క్వశ్చన్, స్వామీజీ నేను ఎందుకు పుట్టాను, నా పర్పస్ స్టూడెంట్స్ కమ్యూనిటీకి అంతా ధ్యాన ప్రచారం చేయడము అన్నది నేను తెలుసుకున్నాను నా 10th క్లాస్లో. నా పర్పస్ నేను పూర్తిగా చేస్తున్నానా? ఆ క్వశ్చన్ ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, బేటా నువ్వు చేయాల్సినటువంటి ఈ భూమి మీద పనులలో అది ఒకటి మాత్రమే, ఇంకా నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇది పిఎంసి రాకమునుపు. పిఎంసి 2018లో వచ్చింది, 2015లో ఆయన చెప్పారు, ఈ భూమి మీద నువ్వు చేయవలసినటువంటి పని చాలా ఉంది, కానీ ఏ పర్పస్తో నువ్వు ఈ భూమి మీదకి వచ్చావో ఆ పనికి నీ సాధనకు సెట్ అవ్వట్లేదు, సంబంధం లేదు. నీ పర్పస్కి నువ్వు ఒక 100% సాధన చేయాల్సి ఉన్నప్పుడు నీ సాధన 10% మాత్రమే ఉంది. నీ సాధనను పెంచు. నీ సాధన సూట్ అవ్వట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు. నీ పర్పస్ ఇక్కడ ఉంది, నీ సాధన ఇక్కడ ఉంది. ఈ సాధన ఈ పర్పస్కి ఈక్వల్గా రావాలి. ఈ భూమి మీద నువ్వు ఏ పనులైతే చేయాలో ఆ పనులన్నీ చేయడానికి కావాల్సిన శక్తి నీ సాధన ద్వారా పెంచు, అప్పుడు నువ్వు అవన్నీ చేయగలుగుతావు అని చెప్పారు ఆయన. ఆ క్షణం నుంచి నేను సాధనకు పెద్దపీట వేశాను. నా జీవితంలో ధ్యాన సాధనకు ఎంతో ప్రాముఖ్యతనివ్వడం జరిగింది. ఆ 2015 తర్వాత ధ్యాన విద్యార్థి పుస్తకం రిలీజ్ అవ్వడం, ధ్యాన విద్యార్థి పుస్తకం తర్వాత పత్రి సార్ ధ్యాన విద్యార్థి యజ్ఞాన్ని చేయమని చెప్పడం, 2017లో ధ్యాన విద్యార్థి యజ్ఞాన్ని అంగరంగ వైభవంగా చేశాం మనం. సాక్షాత్ పైలట్ బాబాజీని ఆ సంవత్సరం మనం ధ్యాన మహాచక్రానికి ఆయనను ఆహ్వానించుకున్నాం. ఆయన యొక్క సందేశాన్ని ఆయన ఇచ్చారు. ఒక్కరోజు మాత్రమే ఉంటానని చెప్పిన ఆయన 3 రోజులు 4 రోజులు మనతో ఉన్నారు. ఆయన విశేషమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్నంతటిని మనకి పంచారు. ఆయన అంతటి మహాయోగ శక్తి కలిగినటువంటి మహానుభావులు పైలట్ బాబాజీ. ఎన్ని సమాధానాలు చెప్పారో ఆయన. అడిగిన ప్రతి ప్రశ్నకి ఆయన సమాధానం చెప్తూ వచ్చారు. ఆయన అడిగాను, స్వామీజీ మన జీవితం ఇలా జరుగుతూ ఉంటుంది, ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో జీవితం అన్నది ఎలా తెలుసుకుంటాం మనం? ఆయన క్లియర్గా చెప్పారు, ప్రతిదీ మన అంతరాత్మ ప్రబోధం అనేది ఉంటుంది, మనకు సూచాయిగా తెలియాల్సిన విషయాలు ఎప్పుడు తెలుస్తూనే ఉంటాయి. మరి నా జీవితంలో నా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం అన్నది ఏ విధంగా ఉండబోతోంది అని ఆయన అడిగినప్పుడు ఆయన క్లియర్గా చెప్పారు, బేటా నీ జీవితంలోకి వచ్చే నీ భాగస్వామి నీకన్నా 1,00,000 రెట్లు మోస్ట్ పవర్ఫుల్ మాస్టర్ రాబోతున్నారు. మీ ఇద్దరు కలిసి ఈ భూమి మీద చేయాల్సిన లోక కళ్యాణ కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటినీ మీరిద్దరూ చక్కగా చేస్తారు. కానీ రిమెంబర్ దిస్ పాయింట్, మళ్ళీ గుర్తుపెట్టుకో, నీ పర్పస్కి తగిన సాధన నీ దగ్గర లేదు. నీ సాధనను పెంచు. దీన్ని ఎంత ఎంఫసైజ్ చేశారో ఆయన. మీకు ఈ 2 విషయాలు ఎందుకు షేర్ చేస్తున్నాయంటే, ఈ 2 విషయాలు నేను షేర్ చేయడానికి మీ భౌతికమైన కళ్ళకు ఇవి 2 మాత్రమే కనబడతాయి. నేను పిఎంసిలో లేనప్పుడు, ఈ ధ్యాన విద్యార్థి పుస్తకం రిలీజ్ కానప్పుడు నేను ఎంత పని చేయబోతున్నానో ముందే చెప్పేశారు ఆయన. ఎంత గొప్ప మాస్టర్ నా జీవితంలోకి వచ్చిందో ఆయన 2015లో చెప్పారు. నా పెళ్ళి అయింది 2022లో. భవిష్యత్తును అంత స్పష్టంగా చూడగల మహాద్రష్ట పైలట్ బాబాజీ. పత్రి సార్ అంటే ఆయనకి ఎంత ఇష్టమో, ధ్యాన మహాచక్రానికి ఆయనని మనం ఇన్వైట్ చేసుకున్నప్పుడు పత్రి సార్ ఆయనతో ఫోన్లో మాట్లాడారు. పత్రి సార్ని ఆయన సంబోధించారు, నారాయణ మహాప్రభో నమస్కార్ అంటే. పైలట్ బాబాని పత్రి సార్ మాట్లాడినప్పుడు ఎంత ఆనందపడ్డారో ఆ పక్క నుండి నేను చూశాను. వాళ్ళిద్దరి యొక్క సంభాషణ ఎంత అద్భుతంగా ఉందో. నేను చెప్పాను, బాబాజీ మీరు ఇంత మహాయోగ పురుషులు, మీ పుస్తకం చదవకపోతే మీ గురించి నాకు తెలిసేది కాదు. నేను ఎలాగోలాగో మిమ్మల్ని కలవగలిగాను. మీరు ధ్యాన మహాచక్రానికి వస్తే ప్రతి పిరమిడ్ మాస్టర్ మిమ్మల్ని కలుస్తారు, వాళ్ళ జన్మ ధన్యమైపోతుంది. ఆయనను రిక్వెస్ట్ చేస్తే ఆ ఆహ్వానాన్ని మన్నించి ఆయన మన ధ్యాన మహాచక్రానికి వచ్చారు. మన పిరమిడ్ మాస్టర్లందరూ మనం దర్శించుకున్నాం. ఆయన శక్తిలో మనం ఉన్నాం, 3-4 రోజులు మనం ఉన్నాం. అలాగే ఆయనతో ఈక్వల్గా ఉన్నటువంటి మాస్టర్ కైకో ఐకవా, ఆవిడ జపాన్లో ఉంటారు. ఆ మాస్టర్ని కూడా పిలుచుకొని వచ్చారు ఆయన. ఆ మాస్టర్ ఆ టైంలో జపాన్లో ఉన్నారు. జపాన్ నుంచి వచ్చింది మన ధ్యాన మహాచక్రానికి. వీరిద్దరూ బొమ్మ బొరుసు లాంటి వారు. సో మాస్టర్స్, ఈరోజు ఆయన్ని మనం ఇలా స్మరించుకోవడం ఎంతో చాలా అద్భుతంగా ఉంది. ఆయన గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆయన ఎంత గొప్పగా చెప్పారో. నాయన, నీ గురువు సామాన్యులు కాదు. ఈ భూమి మీద ఎంతో అద్భుతమైనటువంటి ధ్యాన ప్రభంజనం ఆయన ద్వారా జరుగుతోంది. దేన్నైనా వదులుకో, నువ్వు నీ గురువును మాత్రం వదలకు. మహా అఖండమైన శక్తి కలిగినటువంటి నీ గురువు పత్రిజీ. నేను పిరమిడ్ వ్యాలీ వచ్చాను, నేను అక్కడ చూశాను. హిమాలయాలలో ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తి అంతా పిరమిడ్ వ్యాలీలో ఉంది అని తెలియజేశారు పైలట్ బాబాజీ. సో ఈరోజు ఆయన్ని తలుచుకోవడం ఎంత ఆనందంగా ఉందో నేను మాటల్లో చెప్పలేను. ఒక యోగి పుట్టిన అది ఒక భూమికి మహా ఆనందము. ఆ యోగి ఈ దేహాన్ని వదిలినా ఇక్కడ అంతే మహదానందంగా ఉంటుంది. వాళ్ళు శరీరాన్ని మాత్రమే వదిలిపెట్టారు. వాళ్ళ యొక్క శక్తి ఎప్పుడూ
అంతటా ఉంటుంది. పైలట్ బాబాజీ జ్ఞానాన్ని మనం అందరం తెలుసుకుందాం. పిఎంసి తెలుగు ఛానల్లో పిఎంసి తెలుగు పైలట్ బాబాజీ ధ్యాన మహాచక్రం అని టైప్ చేస్తే ఆయన యొక్క జ్ఞానం అంతా మీకు అవైలబుల్గా ఉంది. ఆయన గురించి మనం ఈ రోజంతా చక్కగా ధ్యానం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.